ఈదురుగాలులు భారీ వర్షం ప్రభావంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో చెన్నై విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్ కు మళ్లిస్తున్నారు. వార్ధా అతి తీవ్ర తుఫాన్తో చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. తుఫాన్ ప్రభావం దాదాపు 4 గంటల పాటు నగరంపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓకేనా సంగీత కూడా మీరు ఇక్కడ ఖాళీ కూర్చోండి నాకు ఇచ్చారు ఎక్కడ డేటా కేబుల్ ఉందా ఫోన్ తీసి గాలుల అధిక తీవ్రత కారణంగా చెన్నైలోని హోర్డింగ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు 300కు పైగా చెట్లు కూలినట్లు చెన్నై నగరపాలక సంస్థ తెలిపింది. వీటిని హుటాహుటిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతింటంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లను గూడూరు మళ్లిస్తున్నారు. ఓకేనా ఇక కల్పకం న్యూక్లియర్ ప్లాంట్ వద్ద అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, వార్ధా తుఫాను విజయవంతంగా ఎదుర్కొంటామని ఎన్డీఎంఏ పేర్కొంది. విద్యుత్ కేంద్రం మామూలుగా పనిచేస్తోందని, ఐఎంటీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తదనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. This is just one of the many trees. ఓకేనా సంగీత కూడా మీరు ఇక్కడ ఖాళీ కూర్చోండి నాకు ఇచ్చారు ఎక్కడ చెన్నైలో వార్ధా బీభత్సం సృష్టిస్తోంది. రోడ్లన్నీ వరద కాలువల్ని తలపిస్తున్నాయి. జెమినీ బ్రిడ్జ్ దగ్గర కార్లు, వాహనాలు నీళ్లలో తేలుతున్నాయి. జెమినీ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఓవర్ టు కార్తీక్. బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా పెను తుపాను కొద్దిసేపటి క్రితమే చెన్నై తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో
చెన్నై వ్యాప్తంగా కూడా 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తున్నాయని చెప్పాలి. మనకు ఉదాహరణకు చూడవచ్చు, మనకు ఎదురుగా కనబడుతున్న పోల్ను చూడవచ్చు. ఏదైతే ఫెడ్లైట్ ఏర్పాటు చేశారో అదంతా కూడా వీస్తున్న గాలులకు ఊగుతుందనే చెప్పాలి. మొత్తం కూడా దీంతో పాటు తమిళనాడులోని ప్రధానమైన జిల్లాలైన తంజావూరు, కాంచీపురం, తిరువల్లూరు వంటి జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావం ఏర్పడంతో వారందరూ కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. మొత్తం కూడా ఈ 4 జిల్లాల్లో కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిన చెప్పాలి. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం కూడా చెట్లు పడిపోవడంతో అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పాలి. ఏదైతే డ్రైనేజీ అండర్ డ్రైనేజీ వాటర్ ఉందో అదంతా కూడా భారీ వర్షానికి అవన్నీ కూడా నీళ్ళని కూడా బయటకు రావడంతో కూడా ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ పూర్తిగా సంబంధించి చెప్పాలి. జనాలు కూడా భారీ వర్షానికి కారణంగా బయటకు ఎవరూ రాలేకుండా ఇంటి లోపలే ఉన్నారని చెప్పాలి. దీంతో పాటు ఏదైతే తీరం దాటిన తర్వాత తీవ్రమైన వర్షాలు రానున్న నేపథ్యంలో మరో 36 గంటల్లో కూడా తీవ్రమైన వర్షాలు ఏర్పడతాయన్న సంకేతాలతో తమిళనాడు ప్రభుత్వం కూడా కొద్దిసేపటి క్రితమే అధికారులందరితో కూడా రివ్యూ నిర్వహించిందని చెప్పాలి. ఈ రివ్యూలో కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఏదైతే విద్యుత్ సరఫరా కారణంగా పడిపోయిన స్తంభాలు ఉన్నాయో వాటన్నింటి కూడా వెంటనే పునరుద్ధరించాలని, అదేవిధంగా ఏదైతే స్లమ్ సిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వానలో మునిగిపోయాయని, వారందరికీ కూడా ఆహార పదార్థాలను తక్షణమే అందజేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఏదైతే మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా అక్కడికి చేరుకుని పడవల ద్వారా చేరుకుని వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చెన్నై వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొనింది. మరో 36 గంటలు కూడా ఇదే పరిస్థితి కూడా కనబడుతుంది కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కెమెరా పర్సన్ రెడ్డితో కార్తిక్, ఎన్టీవీ చెన్నై.